మెయిన్ డోర్ కళ్ళు తెరువు నడవాలి కదా. ఏమైందిరా? నచ్చలేదా? అంతేం బాగాలేదు. అందం కళ్ళల్లో గుచ్చుకుంటుంది నాకు. సో హాయ్ గైస్. ఏంది సో నేను ఇలా వస్తున్నప్పుడు దగ్గర రావాలి, తాగా వెళ్ళిపోకూడదు. గైస్ ఇప్పుడు మేము గ్రాసరీ షాప్, ఇప్పుడు మేము ఫర్నిచర్ షాపింగ్కి వెళ్తున్నాము. బికాస్ కొత్త ఇంట్లోకి ఫర్నిచర్ అంతా కావాలి కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఫర్నిచర్ షాపింగ్. అండ్ ఈ వ్లాగ్ కొంచెం ఇదంతా గజిబిజిగా ఉంటుంది బికాస్ మాకే తెలియదు అసలు మేము ఎప్పుడు వ్లాగ్ చేస్తున్నాం, ఎప్పుడు వ్లాగ్ చేయట్లేదు. సో చింటూ నన్ను అట్లా ఎత్తుకోవచ్చు కదా గైస్. నన్ను ఎప్పుడు అలా చింటూ వాళ్ళు ఎత్తుకోలేదు గైస్. వెనకాల చూడండి పిసికేసే. ఇది ఒకసారి ఇక్కడ చూడన్నాను. కాదు ఏంది నా పట్టుకోవడం ఏంది? నా మెడకాయ కోడి పీక్ అనుకుంటున్నా. తెలుసా నువ్వు హీరోయిన్ పక్కన అసిస్టెంట్ లా ఉన్నావు. వెళ్ళు మరి పో. ఎవరు? నేను మై హస్బెండ్, మై బ్యూటిఫుల్, మై హ్యాండ్సమ్ హస్బెండ్. అయ్యో లిప్స్టిక్ ఉండనిలే. చాలా సెకలు ఉన్నారా నీలో. సో ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా, అది ఉంది. సో చూడండి ఎంత ప్రైస్ ఉందో. ఇది $300 ఉంది. ఒకసారి చింటూకి చూపిద్దాం ఏమంటారో. చింటూ నాకు ఇది కావాలరా, నాకు ఇది కావాలరా. ఏది? ఆరెంజ్ చాలా ఈజీగా వస్తుందంట. ఏమన్నా $300? 18,000 బత్తాయి పిసుక్కోవడానికి. బత్తాయి పిసుక్కోవడానికి 18,000 ఏందన్నా? అమ్మ ఇంటి దగ్గర ప్లాస్టిక్ సామాన్లు ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు అమ్మడానికి వస్తారు. వాడు ఇస్తాడు $50 ఇస్తే. ఇట్లా పిసుక్కోవచ్చు, ఇట్లా పిండుకోవచ్చు. 16,000 ఏందిరా వచ్చు. చింటూ అవుట్ఫిట్ చూపిస్తాం ఒకసారి చూడండి. అరే నీకు చెయ్యి నొప్పి వస్తుందని పట్టుకున్నారా? ఇది ఒక్కటే 850. చింటూ నా బర్త్డే గిఫ్ట్ కొని పెడతావా? బర్త్డే గిఫ్ట్ కాదు, ఇది 35,000. బర్త్డే గిఫ్ట్ కొని పెడతావా? నాకు $1000 ఇరా, దీనికంటే బాగా చేస్తాను నేను స్ట్రైట్నింగ్. ఏంరా? అరే పింక్ కలర్ బాగుంది. నా ఇంట్లో కెటిల్ ఉంది, దానికి వేస్తా పింక్. నేను సేమ్ పింక్ వేస్తా. ఇంట్లో ఆడే ఒక కెటిల్ ఉంది గైస్, పెద్దది, దానికంటే పెద్దది. దానికి సేమ్ ఇదే పింక్ వేస్తానమ్మా. అరే క్రేజీ చింటూ, నాకు ఇది కావాలి. చింటూ 100 నా బర్త్డే గిఫ్ట్. కెటిల్ $170 అయిందమ్మా. నానా నాకు చింటూ ఏం కావాలంటే అది కొనిపించట్లేదు బికాస్ లవ్ లేదు నాకు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు అడుగుతున్నారు. లవ్ చేస్తే ఆస్తి కూడా రాసి ఇవ్వాలి. ఉయ్యా అరే మనం పోదాం పదరా. గైస్ పరుపు కొనుక్కోవడానికి వచ్చాం. పడుకోవడానికి పరుపు కూడా లేదు, బెడ్ లేదు. పరుపు కొనుక్కోవడానికి వచ్చాం. మేడం గారు డైజను అదేందో పింక్ కెటిల్ అంట $200. ఇదేందో ఉయ్యాలంట. ఇప్పుడు పడుకోవడానికి దిక్కు లేదు పరుపు అంటే ఉయ్యాల కావాల్సి వచ్చింది. హే గాయస్, సో యాజ్ యూ ఆల్ నో మేము ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం అనమాట. ఇంకా అసలు ఏది సెట్ అవ్వలేదు. సో వీ వాంటెడ్ టు గివ్ ద ఎంటీ హౌస్ టూర్. అంటే కంపేర్ టు ద బిఫోర్ హౌస్ దట్ వీ స్టేడ్ ఇన్, ఇది కొంచెం చిన్నది బట్ ఇట్స్ క్యూట్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ నౌ. ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది బికాస్ చింటూ మొత్తం సామాన్లు ఎక్కడ పడితే పడేశాడు. సో గాయస్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఒక మనిషి ఒకటే పడతాడు అనమాట, మనిషి పట్టే ప్లేస్ ఇచ్చాడు ఎంట్రన్స్కి. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ డోర్. ఇక్కడ ఏంటంటే ఎవరైనా వస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది, దే కెన్ కాలేజ్ అనమాట. లెఫ్ట్లో ఏమో కిచెన్ ఉంటుంది. ఎందుకంటే నాటకాలు చేస్తున్నావు ప్లీజ్
సో గైస్ ఇంకా అసలు ఏం అన్ప్యాకింగ్ అవ్వలేదు, అలా పడేసామన్నమాట. సో దిస్ ఈస్ ద కిచెన్. ఇక ఫ్రిడ్జ్ వస్తుంది, ఫ్రిడ్జ్ ఆల్రెడీ కొన్నాం మేము, సో ఇట్స్ గోన్ కమ్. అండ్ దిస్ ఈస్ ద స్టవ్, అవెన్, ప్యాంట్రీ వీడు ఇవ్వలేదు, సో వీ హ్యాడ్ టు బై ద ప్యాంట్రీ. అక్కడ పెడదాం అనుకుంటున్నాం ప్యాంట్రీ మొత్తం. సో దిస్ ఈస్ ద స్టవ్ ఏరియా. వర్స్ట్ థింగ్ ఏంటంటే ఎంత చిన్నది ఇచ్చాడు గైస్ సింక్. నా చెయ్యి కూడా పట్టదు దాంట్లో. నా లవ్ చేస్తున్నావా? చిన్న సింక్ కొంటావా? చిన్న సింక్ ఉన్న ఇల్లు కొంటావా? నీకెందుకు గిన్నెలతో మీద నేను కదా. అండ్ హియర్ ఇస్ ద డ్రయర్. అండ్ వాషింగ్ మెషిన్ కొన్నాము, సో వాషింగ్ మెషిన్ కూడా వస్తుంది. సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా. బట్ మేమేమనుకున్నామంటే డైనింగ్ ఏరియా లేకుండా జస్ట్ అలా ఖాళీగా వదిలేస్తాము, బికాజ్ మాకు వీడియోస్ చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. నాకు అసలు వ్యూ ఎంత నచ్చిందంటే ఊటీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మాది 7th floor. అండ్ దిస్ ఈస్ ద హాల్ ఏరియా. ఇక్కడ టీవీ వస్తుంది, కౌచ్ వస్తుంది ఇక్కడ. ఐ షో యూ ద బాల్కనీ. దిస్ ఈస్ ద హాల్కి ఉన్న బాల్కనీ అనమాట. లుక్ ఎట్ దిస్ వ్యూ గైస్. రివర్ లేదు చింటూ, మన పాతింటి ముందు రివర్ ఉంది. మాట్లాడా పెట్టిద్దాం. ఇక్కడ కావాలా, అక్కడ కావాలా, అక్కడ కావాలా, ఇలా తిట్టుపక్కల కావాలా, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తావు? బాల్కనీలో కావాలా? సో గైస్ దిస్ ఇస్ ద వ్యూ. లుక్ ఎట్ దిస్ వ్యూ. అసలు వ్యూ ఎంత బాగుందంటే మాకు బెస్ట్ థింగ్ ఏంటంటే సన్ రైజ్ అటు సైడ్ అవుతుంది అండ్ సన్సెట్ ఇటు సైడ్ అవుతుంది అనమాట. సో మొత్తం త్రూ అవుట్ ద డే విల్ గెట్ ద లైటింగ్ ఇన్ సైడ్ ద హౌస్. ఫోన్ కింద పడిపోతే ఎట్లా? సో అప్పుడప్పుడు భయం వేస్తుంది, బికాజ్ ఇది కొంచెం డౌన్ ఉంది, మనకి మిడ్వే వరకు వస్తుంది అనమాట. సో ఇలా ఇక్కడ నుంచి ఉంటుంటే కొంచెం కళ్ళు కూడా తిరుగుతున్నాయి. సో గైస్ దిస్ ఈస్ ఆ బాల్కనీ. అండ్ బెడ్రూమ్స్ అవన్నీ కూడా చూపిస్తాను. లెట్స్ గో. మనది గెస్ట్ బాత్రూమ్ లెఫ్ట్ సైడ్ అనమాట. సో దిస్ ఈస్ ద గెస్ట్ బాత్రూమ్. ఇప్పుడే చింటూ వాష్రూమ్కి వెళ్ళాడు, సో గలీజ్గా స్మెల్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద గెస్ట్ బెడ్రూమ్. ఈ మూటలు ఏంటంటే ఇప్పుడు ఈ మూటల గురించి చెప్పాలి ఇంపార్టెంట్ గా. మూట 1 2 3 4 4 మూటల నిండా మేడం గారు బట్టలు ఉన్నాయి. ఇవి ఎట్లా తీసుకురావాలో నాకు అర్థం కాలేదు గైస్. అప్పటికే నేను ఒక 40 కిలోలు డొనేట్ చేసేసాను నా బట్టలు నందువి తీసుకురావడానికి. నందువి ఒక దగ్గర ఒక 20 kilos దాకా డొనేట్ చేసా ఆర్ఫన్ లో. మిగిలిన ఇవన్నీ కార్లో వేసుకొని వచ్చాను నేను మొన్న. ఏంది మూటలు ఏంది చూడండి. మూట అంటే బట్టలు లేకుండా ఉంటారా జనాలు? నాకు అర్థం కాదు. మూట చూడండి, ఇట్లాంటివి 3 మూటలు అదొక పెద్ద సంచి. అయితే అరే నీ బట్టల బరువుకి సంచిది కూడా తెగిపోయింది రా హ్యాండిల్. ఒక నిమిషం ఆగు. లైఫ్ అంతా వేసుకోవడానికి కొనుక్కోన్నాను ఒకేసారి. బట్టలు వేసుకుంటారు లైఫ్ లో, వేసుకో. లైఫ్ అంతా సరిపడే బట్టలు. అసలు లవ్ చేస్తున్నాడా? నాకు అర్థం కాదు. ఈ 4 మూటలు కాక ఇంకా 4 సూట్ కేసులు వస్తాయి బ్రిస్బేన్ నుంచి. గైస్ హీఈస్ నాట్ లవింగ్ మీ బికాస్ బట్టలు 365. మనకి అమ్మాయిలకి ఉన్న చిన్న కోరికలు తినకి తెలియదు. అండ్ చిన్న కోరికలు కూడా నువ్వు తెలియలేకపోతే ఎందుకు లవ్ చేసావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇది క్లాజెట్ అనమాట. ఇది చింటూ రూమ్ అనమాట. అప్పుడప్పుడు మాకు గొడవ అయినప్పుడు చింటూ నీ రూమ్ లో పడుకోమంటాను నేను. అండ్ దిస్ ఇస్ ద క్లాజెట్ దట్ చింటూ గెట్స్. చిన్న క్లాజెట్ బికాస్ చింటూకి ఎక్కువ బట్టలు ఉండవు కాబట్టి అబ్బాయిలకి. సో యా, దిస్ ఇస్ ద క్లాజెట్. లెట్స్ గో టు ద మాస్టర్ బెడ్రూమ్. ఆగు చింటూ, నాటకాలు చేయకు, వినిపించట్లే నీ మాట. సో గైస్ దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. షటప్, నేను ఇంకా చూపిలే వీళ్ళకి. సో మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ వస్తుంది. అంటే మార్నింగే లేచి కొంచెం యోగా అవన్నీ చేస్తూ ఉంటాను కదా నేను. నవ్వుతావేంటి? సో మార్నింగ్ లేచి వెంటనే నేను యోగా చేస్తూ ఉంటాను, సూర్య నమస్కారాస్. సో దిస్ ఈస్ ద బాల్కనీ, బెడ్రూమ్ బాల్కనీ. సో క్రేజీ ఉంది చూడండి వ్యూ. అసలు చాలా బాగుంది వ్యూ కూడా. లెట్స్ గో. సో దిస్ ఈస్ ద bathroom that we got for the master bedroom and shower. Guest bathroom lo bathtub వచ్చింది. సో చింటూ గెస్ట్ కాబట్టి రోజు బాత్ లో స్నానం చేస్తాను. అండ్ దిస్ ఈస్ మై క్లాజెట్, వాకింగ్ క్లాజెట్ ఇచ్చాడు క్రేజీగా. సో వీ కెన్ పుట్ ఆల్ ద స్టఫ్. నా బట్టలన్నీ ఇక్కడ ఒకటి చింటూ మళ్ళీ అవన్నీ వసతాడు. 4 అవన్నీ నువ్వే సర్దుతావు. 5 6 7 8 7 9 10
11, 12, 13, 14, 15 అండ్ ఇవాళ ఒకటి వేసుకొని వచ్చింది అది 16. ఓ అమ్మ అది నువ్వే కొనిచ్చావు. 18. ఏమనుకుంటున్నావు? షాప్ పెట్టావారా? మార్కెట్ ప్లేస్ లో ఇవన్నీ అమ్మే సెకండ్ హ్యాండ్ కి. ఏంట్లా సెకండ్ హ్యాండ్ అమ్మేది? షాప్ పెట్టావా నువ్వు? ఇదేమన్నా షాపా? బ్యాగులు కొట్టారా? ప్లీజ్ కెన్ యూ జస్ట్ గెట్ లాస్ట్. నా బ్యాగ్స్ అన్ని కింద పడేసా. హౌ డేర్ యూ? డస్ట్బిన్ లో పడేలే, సంతోషించు. బ్యాగులు కొట్టాయి. అది ఒక్కొక్కటి ఎంత తెలుసా కాస్ట్? అవన్నీ నీ డబ్బులే, మొత్తం కొనిచ్చింది నువ్వే. సో గైస్ దిస్ ఇస్ ద వాకింగ్ క్లాజెట్. నాకు పెద్ద క్లాజెట్ వచ్చింది. సో చాలా బట్టలు పడతాయి నాకు. అండ్ యా దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. ఎంటీ హౌస్. గోకుంటే ఏంటి? అందరూ గోక్కుంటారు, నువ్వు కూడా గోక్కో. వేరే వాళ్ళు గోకే బదులు నేను నువ్వు గోక్కుంటే బెస్ట్. దిస్ ఇస్ ద ఎంటీ హౌస్ టూర్. సో రైట్ నో మేమైతే బయటకు వెళ్తున్నాం అనమాట, కొంచెం కౌచ్ అవన్నీ చూడడానికి. అండ్ కాదు, ఇల్లు మారిన ప్రతిసారి నీ షాపింగ్ ఏందిరా? ఇవాళ పెట్టుకోకు, నేను పెట్టుకుంటా. గడ్డం సరిగ్గా గైస్ ఒకసారి చూడండి, ఒకసారి చూపించు వాళ్ళని, చూపి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా నువ్వు. గైస్ నేను బాలే చెంపలు గుప్పినట్టు చేసావు గడ్డం నువ్వు. ఒకసారి చూపించు. చూపిను, మనం బుజ్జుకుంటారు వాళ్ళందరూ. నేను చూపిను. 1 2 3 చూపి. గైస్ చెంపల మీద గడ్డం తీసేసింది. నేను చూపాను. హే ఏంజల్, హే వైట్ ఏంజల్. వాళ్ళని ఏమంటారు నాన్న? ఏంజల్స్. వైట్ తెల్ల దిగొస్తారు భూమి దిగి వచ్చి యాపిల్ బూటీ. నేను పొగడాలి, నిన్ను నువ్వు పొగడుకోకూడదు. అంతొద్దు, పంద చూస్తున్నా రాగు. సో గైస్ దట్స్ ఇట్. ఆపుతావా? ఓనెక్షన్ కొట్టకు. వీడియోల ముందే ఇలా చేస్తావు, వీడియోలు బయట ఏం చేయవు. సో గైస్ దట్స్ ఇట్. దిస్ ఇస్ అవర్ వ్లాగ్ అండ్ వి ఆర్ మాట్లాడినవా? కోసేసింది. సారీ, నా గోల్ కొంచెం పోయింది అందుకే. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.